కూడా స్టార్ క్యాంపెయినర్ గా మరి ఉంటాడు కదా ఆటోమేటిక్ గా. ఈ చివరి అంశం చూద్దాం రవి గారు. బెంగళూరు గ్లోబల్ రికార్డు, టెక్ రంగంలో బెంగళూరు మరో రికార్డు. బెంగళూరులో 10 లక్షలు దాటిన టెక్ ఉద్యోగులు, ప్రపంచ టాప్ 12 టెక్ కేంద్రాల్లో బెంగళూరు. సో మనం అనేక సందర్భాల్లో హైదరాబాద్, బెంగళూరు, పూణే, సో వీటి గురించి ఎక్కువ మాట్లాడుకుంటూ ఉంటాం సాఫ్ట్వేర్ రంగానికి సంబంధించి. సో బెంగళూరు అంటే సో అక్కడ జీతాలు ఎక్కువే సాఫ్ట్వేర్ ఉద్యోగులకి, అక్కడికి వెళ్తే ఖర్చు ఎక్కువే. ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగి రెంట్కి హౌస్ తీసుకోవాలంటే దాదాపు 6 నెలలు ముందు అడ్వాన్స్ పే చేస్తున్నటువంటి అవసరం. ఇది చాలా ముఖ్యమైనది. ఏంటంటే ఎందుకో మన ఇంకా రాలేదు సాహిత్యం. ఇదిగోండి, టెక్నాలజీలో బెంగళూరు అనేది గ్లోబల్ ప్రపంచ స్థాయిలో 12 నగరాలు ఉంటే అందులో బెంగళూరు ఒకటేనే. శాన్ ఫ్రాన్సిస్కో, షాంఘైలతో సమానంగా బెంగళూరు అనేది 1 మిలియన్ దాటిపోయారు. అవును. అలాగే ఇప్పుడు ఏఐ అనేది రావడానికి కూడా ఒక మంచి హబ్గా అది ఉపయోగపడుతుందని చెప్పి బెంగళూరును వీళ్ళు అంతర్జాతీయ సంస్థ సిబిఆర్ఈ అని, అది అమెరికా బేస్డ్ రియల్ ఎస్టేట్ కమ్ టెక్నాలజీ వీటిని అధ్యయనం చేస్తుంటుంది. వాళ్ళు ఈ కితాబ్ ఇస్తున్నారు. అఫోర్డబుల్ సిటీ, తర్వాత దేనికైనా అవసరమైన టెక్నికల్ ప్రోవెస్ అది ఉన్నటువంటి వాళ్ళు అక్కడ ఉన్నారు. ఇంకా చాలా పెరిగే అవకాశం కూడా ఉంది అని వీళ్ళు చెప్తున్నారు. ఆ 12 నగరాల్లో ఒకటంటే చిన్న విషయం కాదు కదా సార్. మీరు అన్నట్టుగా ఇప్పుడు హైదరాబాద్ డెవలప్మెంట్, హైదరాబాద్ కీలకం అని అనుకో, హైదరాబాద్ గొప్పది, కీలకమైందే, కానీ ఇంకా చేరుకోవాల్సింది చాలా ఎక్కువగా ఉంది అనేది మనం ఒకటి తెలుస్తుంది. ఇంకా ఆంధ్రప్రదేశ్ ఇంకా వాళ్ళు చేసుకోవాల్సి ఇంకా జరగాల్సి ఉంటుంది. కాబట్టి బెంగళూరును మనం రీప్లేస్ చేసాము. ఒకప్పుడు బెంగళూరు ఉండేది, ఆ స్థానంలో మనకు వచ్చాము, అదైతే నిజం కాదు. బెంగళూరు తన ఎడ్జ్ కొనసాగిస్తుంది. దీనివల్ల రియల్ ఎస్టేట్ కూడా చాలా ఎక్కువగా జరుగుతుందని. ఇప్పుడు సిబిఆర్ఈ అనేది నిజానికి రియల్ ఎస్టేట్ వాళ్ళ మెయిన్. సో రియల్ ఎస్టేట్ ఇండెక్స్లో బెంగళూరు కంటిన్యూస్ టు థ్రైవ్, చాలా బాగా ముందుకు పోతుంది. రెండవది, వీళ్ళు కూడా టెక్నికల్ పీపుల్ కూడా దాన్ని ప్రిఫర్ చేస్తున్నారు. గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్లో భారతదేశంలో ఢిల్లీలో, తర్వాత ముంబైలో డబ్బు ఎక్కువ వస్తుందట. అవును. ఢిల్లీలో రియల్ ఎస్టేట్ యాంగిల్లో కొంచెం బాగా జరుగుతుంది. బెంగళూరుకి వచ్చేసరికి ఈ 3 కోణాల్లో కూడా ఉత్తరోత్తర ఏఐకి సంబంధించిన మేజర్ యాక్టివిటీ బెంగళూరులో జరగవచ్చు. చంద్రబాబు నిన్న కూడా చెప్తున్నారు, మొన్న నీతి ఆయోగ్లో కూడా చెప్పారు. కాబట్టి ఇంకా చాలా ఇనిషియేటివ్ తీసుకొని చాలా ఆకర్షిస్తే తప్ప ఇతర రాష్ట్రాలు పోటీ పడేటటువంటి పరిస్థితి ఉంటుంది అనేది ఇక్కడ మనకు అర్థమవుతుంది. ఇక్కడ ఇంకో ఇంట్రెస్టింగ్ థింగ్ చెప్పి కంక్లూడ్ చేస్తాను నేను. ఆంధ్రప్రదేశ్కు కర్ణాటకకు మధ్యలో ఒక వింత పోటీ జరుగుతుంది. ఇప్పుడు ఇందాక మనం ఐటీ గురించి మాట్లాడాం. ఇది ఏంటంటే హెచ్ఏఎల్, హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ అని, ఇది ఒక 5 చోట్ల 6 చోట్ల ఉంది దేశంలో. చంద్రబాబు నాయుడు మొన్న మాట్లాడుతూ మడకసిర నుంచి ఆ లేపాక్షి వరకు ఒక హబ్ తయారు చేస్తాము, హెచ్ఏఎల్ దీన్ని అది రీలొకేట్ చేసి ఇక్కడ పెడితే బాగుంటుంది, ఇలా ఒక మాట అన్నారు ఆయన అభివృద్ధి కోసం. అలాగే ఇక్కడ రాజధాని అన్నారు కదా ప్రకాశం జిల్లాలో, అక్కడ ఒక హబ్బు అనేకం ఎప్పుడు ఏదో ఒకటి చెప్తున్నారు వాళ్ళు చెప్పారు. దీని మీద కర్ణాటకలో చాలా ఇది వచ్చింది. అక్కడ ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, మంత్రులు అందరు కూడా మాకున్నది మీరు ఎలా తీసిపోతారు. అవును, అంతే కదా సార్. అంటే చంద్రబాబు ఉన్నదేం తీసిపోతానని లేదని ఒక వాదన, కానీ హెచ్ఏఎల్ దానికి సంబంధించిన ఏరోనాటిక్స్, ఆ స్థలాలు ఇవన్నీ చాలా భారీగా విస్తరించున్నాయి. మీరు కావాలంటే కొత్తది పెట్టుకుంటామని చెప్పండి, కానీ రీలొకేషన్ అనేది అనకండి. బెంగళూరు ఇంతగా ఐడెంటిఫై అయిపోయి ఉంది వీటన్నిటితో, బాగా ఎస్టాబ్లిష్ అయింది. ఇది మేము చంద్రబాబుతో మాకేం పేచీ లేదు, కానీ హెచ్ఏఎల్ను రీలొకేట్ చేయడం అంటే పక్కనే ఉంటుంది లేపాక్షి అది అన్నప్పుడు. కాబట్టి దాన్ని అయితే మేము ఏమాత్రం ఒప్పుకోము, వెళ్ళడానికి ఎవరు ఒప్పుకోరు కూడా అని వాళ్ళు చెప్తున్నారు. ఈరోజు ఇంగ్లీష్ పేపర్స్ అన్నింటిలో కూడా, ముఖ్యంగా దక్షిణాది పేపర్లలో ఆంధ్ర కర్ణాటక మధ్యలో ఇదొక కొత్త వివాదం, హెచ్ఏఎల్ ప్రతిపాదన చుట్టూ అంటున్నారు. మరి ఎలా పరిష్కరించుకుంటారు? ఇక్కడ ఇన్సిడెంటల్గా ఇక్కడ ఎన్డీఏ ఉంది, అక్కడేమో కాంగ్రెస్ ఉంది. అవును. సో చంద్రబాబు పాత రోజుల్లో కాదు, 2019 కాంగ్రెస్ తో కూడా సంబంధం ఉంది, 2019లో అయితే ఉంది. పైగా జగన్మోహన్ రెడ్డి కూడా బెంగళూరులోనే ఉంటాడు ఎప్పుడు, ఇదివరకు హైదరాబాద్ లాగా. కాబట్టి ఇది ఒక ఎటువంటి ట్విస్టులు తీసుకుంటుందో, లేకపోతే మహానాడు అయిపోయే లోపల దీని మీద ఏమైనా వివరణ ఇస్తారేమో చూడాలి. ధన్యవాదాలు తెలకపల్లి రావు గారు.